హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఎగ్ పులుసు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్ పులుసు పల్చగా కాకుండా చిక్కగా గ్రేవీలాగా ఉంటుంది. అందుకోసం ఇది జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి, దోశల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. దానికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె, పసుపు వేసి కలపాలి. దీనిలోనే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే నూనెలో కొద్దిగా ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. అలా వేగిన దాంట్లో కరివేపాకు వేసి కలపాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి కలపాలి. కూరలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 7-8 టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇది కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఇలా కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. దీన్నంతా బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత కూర ఇలా బాగా ఉడుకుతుంది. దానిలోనే కొద్దిగా చింతపండు రసం వేసి కలపాలి. చింతపండు రసం అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి, లేకపోతే కూరంతా పుల్లగా ఉంటుంది. దీన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా కూరంతా చిక్కగా అయ్యాక దానిలో వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసి కలిపి దానిలోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసి కలపాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. కూర ఇలా నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి కలపాలి. కూర ఇలా చిక్కబడ్డాక కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి దించేసుకోవాలి. ఘుమఘుమలాడే ఎగ్ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.